నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాలకృష్ణ వివాదం మీకు తెలుసు, మీరు దాని మీద మాట్లాడారు. ఆయన ఏంటి అసెంబ్లీలో కామెంట్ చేయటం, దాని మీద చిరంజీవి స్పందించడం. దీని తర్వాత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు, మౌనం వేడలేదు. నాగబాబు మౌనం వేయలేదు. అసలు మరీ ముఖ్యంగా అన్న మీద ఎవరన్నా కూడా వజ్రోత్సవాల సాక్షిగా ఆయన తిరిగి కౌంటర్ ఇవ్వటం గట్టిగా అవన్నీ చూసాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆయన? సార్, ఒక సీనియర్ జర్నలిస్టు అలా ఆవ్యాసంలాగా తపెలా ఛానల్లో ఇంట్రడక్షన్ ఎలివేషన్స్తో ఇంత ప్రశ్నలు అడిగితే కొంచెం బాధగా ఉంటుంది సార్. సార్, మీరు రాజ్యాంగం గమనిస్తే ఉభయ గోదావరి జిల్లాలో రాము గారిని ఎలా సస్పెండ్ చేశారు, తర్వాత ఇక్కడ మన ఆయన ఎవరండి, మన తిరువూరు జనసేన ఇన్ఛార్జ్ని ఎలా సస్పెండ్ చేశారు, నెక్స్ట్ కాళహస్తిలో ఇన్ఛార్జ్ని ఎలా సస్పెండ్ చేశారు. నేను కాళహస్తి ఎమ్మెల్యే నిలబడి ఇదేంటిది 18 సార్లు విన్నపాలు ఇచ్చిన నాకు ఆఫ్టర్ ఆల్ సిఏని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాను. మంత్రి అవును, మంత్రి సార్, కాళహస్తి ఎమ్మెల్యే ఆయన ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఎమ్మెల్యే మంత్రులు. వీళ్ళ ప్రవర్తన నియమంలో సార్ గమనిస్తూ మీరు ఇది గమనించి మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందిస్తారు అనకన్నా ఎంటైర్ జనస్పందన ప్రతిస్పందించట్లేదు. 21 మందిలో ఆయన అయితే రాలేదు, మిగిలిన 20 మంది ఆడు ఏడు చేస్తారో కనుక్కోండి ఫస్ట్. అంటే ఎవడు ప్రతిస్పందిస్తే ఆయన ఎత్తేస్తారు గ్యారంటీ, కానీ భయంతో ఉన్నారా? తర్వాత దీని అంతటికన్నా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ గిలక్క ఇచ్చి ఆడుకునే స్థాయి కలిగిన బీజేపీ వాడి చేతిలో పెట్టి ఇది పీపీపీ పద్ధతుల్లో హాస్పిటల్ తగలబెట్టేసేదానికి ఈ కామినేని గారి చేతిలో పెట్టిన దానికి ఏంటంటే ఈతకాయల్లా తయటకాయింది. తర్వాత స్క్రిప్ట్లో లేని అంశాన్ని ప్రస్తావిస్తున్న దగ్గర బాలకృష్ణ గారి ప్రతిస్పందన యాంటిసిపేట్ చేయలేదు. అవడు ఆయన స్పందిస్తారనుకోలేదు, ఆయన స్పందిస్తారని అప్పుడు అనుకోలేదు. ఈ రాజ్యంతో గమనించండి, స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో వేసారు ట్రాప్. ఏంటి, చిరంజీవికి అవమానం జరిగిందని వీళ్ళు అంతలేని కాదు జయప్రద స్టోరీలు నడిపిస్తారు కదా 5-6 ఏళ్ళు బట్టి. మీకు తెలుసో తెలియదు, అప్పటి నుంచి నడిపిస్తుంది అదంతా అదే. కానీ ఎవడు మాట్లాడరు. సినిమా యాక్టర్లు అంటేనే వాళ్ళ అవకాశవాదులు, వాళ్ళ స్వార్థం చూసుకునే మనుషులు. అందులో ఆర్నారాయణమూర్తి గారు లాగా బోలా మనుషులు ఉంటారు. ఎవడి స్వార్థం వాడు చూసుకునే వాళ్ళే ఉంటారు. తెన్నింటి వాసాలు లెక్కెట్టే వాళ్ళే ఉంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యాన్సే గుర్తుంచుకోండి. ఫ్యాన్స్ ప్రొవకేషన్ నుండి వాడు అంటే సినిమా యాక్టర్. అనవసరంగా గుడ్డెత్తి చేయలేపటి ఫ్యాన్స్ ఒక ఏడుపు ఏడుస్తుంటే గుర్రి జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలేంటి జడ్డి వాళ్ళు ఆ ట్రాప్లో పడ్డారు. ఇది జరిగిన వాస్తవం. ప్రతిస్పందిస్తాడు అనే యాంటిసిపేషన్ స్క్రిప్ట్లో లేని దగ్గర బాలకృష్ణ ప్రతిస్పందన ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్సే ఉంటుంది. లిమిట్ ఉండదు. అది అన్లిమిటెడ్ ఎడిషన్. ఆ అన్లిమిటెడ్ ఎడిషన్లో ఏమైంది, అరే త్వరలు వచ్చాయి. మనం వాస్తవం నానుడి పదాలు ఎలా ఉంటాయి, ఎవడ గట్టి మాడిందా అంటాం. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎలా ఉంది, ఎటు తాగొచ్చి మాట్లాడుతున్నావా, మనం ఏదైనా అడదిడంగా మాట్లాడాం అనుకో తాగొచ్చి మాట్లాడతావా. ఆ పద ఉచ్చారణ బదులు మిగిలినవంతా చూడండి. మీ జాడ్యంతం జగన్మోహన్ రెడ్డిలో పాలాభిషేకం చేసి కడిగాడు ఆయన. నువ్వు కరెక్టరా నాన్న, మేమే దొంగలు అబద్ధాలు చెప్పామని. మీరు గమనించారా? చిరంజీవి లెటర్ తర్వాత ఇంకోట ఆటలో రెడ్డిపండి ఆట. అది మీకు అర్థమవుతుందా? నా దగ్గర వీడియో ఉంది, నేను డిస్ప్లే చేస్తాను. ఏది మొత్తం జరిగింది. ఏ చిరంజీవి గారిని మిగిలిన వాళ్ళందరూ ఆ సినిమా టికెట్ల కోసం అనే స్వార్థం తెలియని వాళ్ళ దగ్గర ఓన్లీ చిరంజీవి గారు ఒక కార్యాచరణ, అట్లీస్ట్ డౌన్ ద లైన్ ఈ చిన్న పరిశ్రమ పెద్దవాళ్ళు ఇబ్బందులు పడకుండా ఒక కార్యాచరణ రచిద్దామని ఓ లెబోరియస్ డిస్కషన్స్ చిరంజీవి గారితో జరిగిన తర్వాత కూడా, అందుకే దాసరనారాయణ గారి స్థాయిని అందుకోవడానికి అవడానికి ప్రయత్నిస్తున్న చెట్టు కాయలు తెంపుకోలేక ఎగిరి రాళ్ళతో కొట్టే బ్యాచ్ అండ్ ఎగిరెగిరి పడుతున్న బ్యాచ్ కింద చూడాలి. సమస్యని సమస్యాత్మకంగా చూస్తూ సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ చేసేవాడు అంటే మహానుభావుడు దాసరనారాయణ సినీ పరిశ్రమ. అందుకని ఆ ప్లేస్ ఎవరివరకు రీప్లేస్ అవుతుంది. ఎవ్వలాంటి వాళ్ళని కూర్చోబెడదాం ఉదాహరణకి గొప్ప వ్యక్తి అని చిరంజీవి గారిని ట్రై చేస్తున్నా సరే ట్రాన్స్పరెన్సీ అన్నది ఎప్పుడైతే ఉండదో చాలా ప్రాబ్లం ఉంటుంది. జరిగింది బయటకు వచ్చి చెప్పక, జరిగింది మంచి జరిగినా చెప్పుకోక ఈ ఇబ్బందులు తీవ్రత ఎలా ఉన్నాయి చూసి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది కదా, నేను అదే చెప్పాను కదా. ఏమీ తెలియని బీజేపీ వాడికి గిలక్క ఇస్తే ఏమవుతుంది, ఆడుకోవడం మానేసి తాటికాట ఆడితే ఏమవుతుందంటే అలాగే అవుతుంది. ఉనికి కోసం అర్రులు చేస్తున్న ఒక బీజేపీ వాడు తెలుగుదేశం పిలక్కి తాడు కడదాం అనుకుంటే ఏమైందంటే అదే ఈ పరిణామం. అలవాటు కదా మనకి తపెలా ఛానల్ ఉన్నాయి కాబట్టి వైలిన్ వాయిస్తారు స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్రకారం అనుకుని ఇంకా అగ్రెషన్స్ క్రియేట్ చేద్దాం అన్న దగ్గర అది బూమరాంగ్ అయింది. ఖచ్చితంగా తాడు పామే కరుస్తుంది అన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సభలో ఎవడున్నాడో చూసుకోకుండా అందులో బాలకృష్ణ లాంటి స్పాంటేనియస్ పర్సన్ ఉన్నాడని ఊహించలేదు.
ఎందుకంటే బాలకృష్ణ ముందు ఎవరిని పొగినా తట్టుకోలేడు, ఎవరైనా ఆయనే పొగడారు. దట్టు ఒకే ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవిని పొగట్టం. మీకు ఒకటి చెప్తున్నాం చూడండి, ఆర్క్ రైవలరీలు అంటారు. చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది మనం దశాబ్దాలు బట్టి చూస్తున్నాం. వీళ్ళ పేరు సినిమాలు ఆడి పేర్లు కొట్టడం, ఆడి సినిమాలకి వీళ్ళ పేర్లు కొట్టడం సర్వసాధారణమైన ప్రక్రియ అవునంటారు కదంటారు. ఈ దీంట్లో ఈరోజు రేతర వాళ్ళ బాబు గారికి ఆనందం ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారితో సెకండ్ ఎత్తి ఈయనది ఈజ్ అప్రూవల్ లేదు. ఎలాంటిది? రామారావు గారి కొడుకు, రామారావు గారితో పాటు కాంటెంపరీ గారు హీరో, సుమన్ లాంటి వాళ్ళని పక్కన ఎవరుకోమన్నా సరే ఈయన హీరో. ఇలాంటివన్నీ మనం చూడను. ఇవన్నీ అగ్రపీఠం కోసం అర్రులు చేస్తున్న దగ్గర వీళ్ళు ఎరా అయిపోయిందని మర్చిపోని వాళ్ళు ఎవరంటే ఓ చిరంజీవి, ఓ నాగార్జున, ఓ వెంకటేష్ అండ్ బాలకృష్ణ. వెంకటేష్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఇంకా మర్చిపోవట్లేదు వాళ్ళ జీవితాలు. ఇంకా అయిపోయారు బాబు. తర్వాత వచ్చిన జనరేషన్స్ ఎలా ఉన్నారు చూడండి. నేను అదే చెప్తున్నాను, దగ్గుబాటి కుటుంబం నుంచి రావణ ఉన్నాడు, ఎలివేటెడ్ హీరోయే కదా, బాహుబలి లాంటి స్థాయి చేయగలిగిన సినిమా చేశారు. కానీ అలాగే వాళ్ళు బుర్ర ఉపయోగిస్తున్న ఏకైక వ్యక్తి అంటే జగపతి బాబు ఒక్కడే. క్యారెక్టర్స్ తండ్రి స్థానాన్ని వీళ్ళు ఈ కంపారిజన్స్ మీకు చెప్తున్నా. కళ్ళ ముందు నీతో పాటు ఇక్కడ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి తర్వాత వచ్చిన శ్రీకాంత్ లాంటి ఆలోచించి ఇంక తూచి, జగబాబు లాంటి ఇంక నాతో కావట్లేదు తూచని క్యారెక్టర్స్కి వస్తుంటే సరే కూడా ఇంకా వీళ్ళు అసలు ఇంచి తగ్గట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ని యాక్సెప్ట్ చేసే అంత మెచ్యూరిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నది ప్రజలు గ్రహించగలిగారు. సొంత కొడుకు లేకపోతే సొంత మేనల్లుడు ఒక రేంజ్కి వెళ్తున్నారు వాళ్ళ సినిమా పరంగా. ఎవరు? రామ్ చరణ్ ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో సొట్ల పెట్టాడు అందరికి. ఇదే చిరంజీవి గారు ఒకసారి జ్ఞాపకం ఉంది, గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పుడు ఆయనకి అవార్డు ఫంక్షన్లో జరిగిన చిన్న దానికి ఆయన ఎలా స్థాయి చూపించాడో తెలుసు. కానీ అదే కంటిన్యూషన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి జరుగుతున్నా ఇంకా అన్ని నేనే అనుకునే మనస్తత్వాలు అవి చూడండి. ఇది ఎందుకు గ్రహించట్లేదో ప్రజలు నాకు అర్థం కావట్లేదు. అంటే నేను అంటుంది సినిమా పరిశ్రమలో వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి స్థాయిలు ఉన్నాయి ఇవన్నీ దగ్గర వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని నిస్సాయ స్థితిలో ఉంటారు. ఇది గమనించారా మీరు? పబ్లిక్ తెలుసుకోవాలి. చలోక్తి రూపంలో మాట్లాడుతున్నా సరే ఇంకా మేమే అన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళే. యాక్సెప్టెన్సీ లేదు. లేదన్నది కాదు, ఏదో విధంగా ఇప్పుడు ఎన్ని డింకిలు కొడుతున్నారో అందరికీ తెలుసు. కానీ కామినీలో చూడండి, 18 సంవత్సరాలు ఎంబీబీఎస్ డాక్టరే అంటారు. కానీ 18 సంవత్సరాలు చదివింది మర్చిపోతే అలా వీళ్ళు కూడా ఎన్ని కక్కడొక్కలు తిరిగి ఈ మధ్యన ఏదో బోయపట్టాడు వచ్చి గాబరా పెట్టేస్తుంటే సినిమాలు ఇట్టవడం చూపించి బోయపట్లేకపోతే సినిమాలు ఇట్టో ఒకసారి చెప్పమన్నాడు బాలకృష్ణ గారు. మీరు అన్నట్లు స్క్రిప్టెడ్ అయితే కామినేని మాట్లాడేటప్పుడు స్క్రిప్టెడ్ కాకపోతే రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చుని పంచేంద్రియాలు మూసుకుని ఎందుకున్నాడు అంటే బికాస్ ఫ్లోర్లో అసెంబ్లీకి ఒక నియమం ఉంది. అసెంబ్లీలో లేని వ్యక్తులు ప్రస్తావన తేకూడదు. ఆ నియమాలకి విఘాతం కలిగించారు కదా చైర్లో ఉండి. గమనించారా? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మీరు చెప్తారు. పాయింట్ నెంబర్ 2 ఏంటి? బాలకృష్ణ ఉండండి. పాయింట్ నెంబర్ 2 బాలకృష్ణ మాట్లాడిన పదం రికార్డులో తొలగిస్తున్నాను. ఇది అసెంబ్లీలో మాట్లాడవలసిన మాట కాదు. ఎందుకంటే అసత్యం అన్నదానికి కూడా ఇది పదాల్లో తొలగిస్తున్న సత్య దూరం అని మాడాలి నియమాలు ఉందా లేదా? ఇదే కామినేని ఈ పద ఉచ్చారణ రెండోసారి చేశాడు. 14-19 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే అన్నాడు ఆయన అపోజిషన్లో కూర్చున్నాడు. సో ఇవన్నీ స్క్రిప్టెడ్ కాకుండా అని ఉంటుంది. అందులో ముఖ్యంగా దమ్ముడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడిన బీజేపీ వాడితో మాడించారంటేనే స్క్రిప్టెడ్. ఏనుగు చచ్చినా బతికినా 10,000 లాగా మీరు మాతో ఉన్నా మాతో లేకపోయినా మీ ఉనికిని మా వల్లనే పరిరక్షించబడతారు కాబట్టి గేమ్ స్టార్ట్ చేయండి అని తెరలేపారు. ఒక దెబ్బకి ఎన్ని పెట్టలు పడ్డాయి గమనించారా? జగన్మోహన్ రెడ్డి సత్యశీలత, వీళ్ళిన్నాళ్ళు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుని అబాస్పాలు చేద్దామని ప్రయత్నించిన దగ్గర మెగా ఫ్యామిలీకి అవమానం జరగలేదని అండర్లైన్ చేసే స్కెచ్తో ఇది మార్కర్తో బాలకృష్ణ క్లీన్ చిట్ ఇప్పించాడు రాష్ట్రం అంతతో. మీకు అర్థమవుతుందా? సో అంచేత స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో మిస్ఫైర్ అయిన సిచ్యువేషన్కి కర్త కర్మ క్రియ ఎవరంటే తెలుగుదేశం బాధ్యత వహించవలసి వస్తుంది. వాళ్ళకి ఏం పోయింది? ఇప్పుడు చిరంజీవి గారు అన్న అతను నాకు పార్టీలకు అతీతంలో ఇలా చేకడుకుని స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నాడు కదా. నేను ఇప్పుడు అదే ఈ పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు బట్టి మీరు ఇందాక చూడాలి వజ్ర వస్తువులు తమ్ముడు మోహన్ బాబు తమ్ముడు మోహన్ అంటే జామోహన్ ఫ్యామిలీని ఏం మాట్లాడినా పెద్ద పట్టించుకునేవాడు ఎవరు లేడు కాబట్టి వాళ్ళ మీద ఎవడైనా అగ్రెషన్స్ చూపిస్తారు. ఎందుకు ఏం మాట్లాడినా నాగేశ్వరరావు గారు ఒకసారి మొహం ఇడిచేసాడు మోహన్ బాబుకి. జ్ఞాపకం ఉందా? ఇదే చిరంజీవి గారు 4-5 సార్లు మొహం ఇడిచేసాడు. మళ్ళీ ఇంకోసారి నేనున్నానని ఎక్కడైనా నాగార్జునలో పవన్ కళ్యాణ్ అన్నలో ఏముంది అంటే వీళ్ళ ప్రతాపాలు సినీ ఇండస్ట్రీ పరంగా అందరూ టార్గెట్ చేసిన మోహన్ బాబు లాంటి మీదే చూపిస్తారు తప్ప అన్నది అక్కడ క్లాస్ ఎన్నోటెడ్ గామలో పెట్టండి. రెండోది
మా అయితే రాజశేఖర్, అంతే కదా. ఏది జూనియర్ ఆర్టిస్టులతో మిమిక్రీలు చేయించుకుంటూ. ఇవి కాకుండా ఏమైనా పెద్ద పెద్ద ఫ్రేజెస్ ఏమైనా చెప్పండి. ఇంకొకటి, రాజకీయ ఉనికి అనే ప్రస్తావనలో ఈ రిలే బ్యారర్లు అందించినప్పుడు పరిగెట్టేవాళ్ళగా నాగబాబు కూడా అందుకుని మా అన్నయ్యని అంటావా అన్న దగ్గర. మీకు ఇంకోటి, ఎప్పుడైతే తమ్ముడు ఎలివేషన్ పెరగగానే ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళీ తెలుగుదేశం ఒరిజినల్ సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకున్న నాగబాబు ఇవాళ నా తమ్ముడు వల్ల నాకు ప్రగశక్తి వస్తుంది కానీ మా అన్నయ్య వల్ల కాదని చెప్పి గమ్మున ఉన్నాడు. ఇది గమనించండి ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే స్పందన ప్రతిస్పందన అన్నది ఎవ్రీ మూమెంట్ స్పాంటేనియస్ ఉంటుంది. మన చిన్నప్పుడు చూడండి, ఎవడో అమ్మలు బూతులు తిట్టకండి, ఎవరా అమ్మని అంటావని కలిపడే నేపథ్యం. ఇది ఎందుకు కొరబడుతుంది? ఇది ఎందుకు కొరబడుతుంది? అన్నయ్య ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద మనిషి, వాళ్ళు ఎంత కాదన్న. చిరంజీవి గారి స్థాయి ఎవరు తగ్గించే ఇది కాదు, ఆయన స్థాయి ఆయనకు ఉంది. బట్ ఇక్కడ యాక్టింగ్ విన్యాసాలు రాజకీయ సౌలభ్యం కాదు, వీళ్ళ సర్వైవల్ కోసం. ఏది అంతకుముందు అన్న మీద ఉన్న వినండి మీరు ఒక్క విషయం. సూర్యుడు చిరంజీవి గారు అయినప్పుడు ప్రకాశం కోసం అరువులు చాచి, అంటే సినీ ప్రకాశం కోసం. సూర్యుడు మళ్ళీ చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం ఉన్నప్పుడు మళ్ళీ ప్రకాశం కోసం అరువులు చాచిన నాగబాబు, పవన్ కళ్యాణ్. కానీ సడన్ గా రాజకీయ సన్యాసం తీసుకున్న అనుకుంటే సూర్యుడి కింద పరివర్తించిన పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇమీడియట్ గా ప్రసన్నం కోసం ఆ పాకులాడే నాగబాబు కింద చూడాలి. దీంట్లో నేను ఇందులో మా మాట ఏం లేదు, ఖచ్చితంగా అవకాశం అదే. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యనే ఆ మాట అన్నప్పుడు, గతంలో ఇదే బ్రీడు ఇదే తోటకూర మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీస్ అన్నప్పుడు ఏం జరుగుతున్నాయో చూసుకోమనండి. సర్వైవల్ అంటే మళ్ళీ స్వార్థమే కదా. ఈవెన్ నేను డిబేట్లో కూడా అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు విన్నా. మయం బాలకృష్ణ గారిని ఏమనవండి, 15 ఏళ్ళ పాటు మేము తెలుగుదేశంతో ప్రయాణం అంటే దే ఆర్ టేకింగ్ ఎక్స్క్యూజెస్ ఫర్ దేర్ సర్వైవల్స్. అంతే. పార్టీలో కూడా తెలియకుండా భయం, ఎందుకంటే ఏమైనా ప్రతిస్పందించామంటే చర్యలు మన మీదే ఉంటున్నాయి, పవన్ నుంచి, జనసేన నుంచి, అధిష్టానం నుంచి. అంతే. సో దీంట్లో స్తబ్దంగా అన్నయ్యనన్నా సరే జనసేన కార్యకర్తగా, జనసేన నాయకుడిగా నాగబాబు కూడా స్తబ్దంగానే ఉన్నాడు. ఇది గమనించండి. ఇంత మీరు ఒక్కలే తెలివైన వాళ్ళు అనుకుని ప్రదర్శించేస్తుంటే ఏమవుతుంది? పిల్లికి రోజు పాలు తాగడం అలవాటు అయిపోయింది సార్. ఓ రోజు ఏం చేస్తాడు, ఓనరు వేడి పాలు పెడతాడు, నోరు కలిపోద్ది. తర్వాత ఇంకోటి అంటే అబద్ధాలను అలా కంటిన్యూస్గా చక్ 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 అని పేర్చుకుంటే, ఇటుకలు పేర్చుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుంది? అబద్ధాల పునాదులు ఎప్పుడు కదులుతాయి. ఇదే అబద్ధాలు స్మార్ట్గా మాట్లాడే పవన్ కళ్యాణ్ అనుకోండి, ఇవన్నీ తీసుకొచ్చింది ఇదే అసెంబ్లీలో అయితే. స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఎందుకంటే బాలకృష్ణ ఉన్నప్పుడు ఇలా ఎవరికి వాయిస్లు ఉండవు సాధారణంగా. మన బ్రీడ్ వేరు కదా అనుకుని టెంప్ట్ అయిన కామినేనికి ఏమైంది? ఆ సెడ్డకోతి మనమంతా చేర్చిందని మొత్తం తెలుగుదేశాన్ని ఎత్తుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మేము పొత్తు పెట్టుకున్నాను పవన్ కళ్యాణ్ రూపంలో ఇంకోసారి ఎస్టాబ్లిష్ అయింది. మీరు గమనించండి, ఇందులో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారు అన్న దగ్గర సినీ ఇండస్ట్రీ అంతా టార్గెటెడ్గా మోహన్ బాబుని కొడుతున్న దగ్గర మేమున్నామని ఇల్లు చాటుకుంటూ చిన్నపిల్లలైనా సరే అంత చిరంజీవి గారి స్థాయికి ఆయన మోహన్ బాబుని అనడం అంటే ఓకే. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు తదనంతరం సభలో నాగేశ్వరరావు గారు ఏదో మాట్లాడితే చిరంజీవి గారు స్పందన చూసాం. అది ఆ స్థాయి, దట్ ఈస్ ఓకే. సూర్యుడి స్థానంలో చిరంజీవి ఉన్నప్పుడు వీళ్ళందరూ మెటమెటలాడిపోవడం అది చూసి ఇవి గమనించట్లేదు ప్రజలు. ఒరిజినల్ ఇన్హెరెంట్గా ఉన్న భావజాలాలు ఏంటి అన్నది ఎప్పుడు గమనించుకోకుండా మీరు అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు అన్నది కొత్త వచ్చాడు కనబడుతుంది. మీరు చెప్పింది ఒక కోణం. ఏది నానానికి ఒక పక్క చిరంజీవి మీద అవకాశవాదం కోసం అన్నదమ్ములు ఇద్దరు స్టాగ్నెంట్గా ఉన్నారు. ఉపయోగపడినంత ఏది సినిమా ఇండస్ట్రీ పరంగా కావాల్సిన వాడేసుకున్నారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావు కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి. మీరు ఇంకా అనవసరంగా నా దగ్గర అలాంటి మాట్లాడకండి. ఎందుకంటే సరే కాంగ్రెస్ ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్కువ కాదు, ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న కాన్సెప్ట్ మాట్లాడట్లే. వీళ్ళ స్వార్థ అవకాశ రాజకీయాల్ని చిరంజీవి గారినైనా వాడేస్తారు, చంద్రబాబునైనా వాడేస్తారు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైనా వాడేస్తారు. ఇది గమనించుకోమనండి ప్రజల్ని. మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చాలా ఇదిగా మా అన్నయ్య మంచోడు కాబట్టి దండం పెట్టాడు, మనం వంగి ఉండాల్సిన అవసరం లేదన్నప్పుడు జగన్ రిసీవింగ్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఈ లెటర్ అప్పుడు ఎందుకు రాలేదు? అవన్నీ పక్క వస్తే సార్ ఒకటి గుర్తుంచుకోండి. మీకు నేను ఇంకోటి చెప్తున్నా, మీ అన్నయ్య దండం పెడితేనే వెళ్ళాడు వచ్చాడు అన్ని పెట్టకదలు పక్కదేండే.
మీ స్థాయి ఒకసారి గ్రహించుకోండి. ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అవమానం చేశారో చూడండి. మీరు పిలిచిన వాళ్ళు రాలేదు ఇండస్ట్రీ నుంచి, బికాస్ ఒరిజినల్గా మీకు స్థాయి లేదని వాళ్ళు గ్రహించారు ఇండస్ట్రీ వాళ్ళు. అవునంటారు కదా. మీ స్థాయి లేదన్న దగ్గర ఉన్న స్థాయిలో చంద్రబాబు గారు కూడా తగ్గించాడు ఈయన. వచ్చారా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా? మొదట్లో అల్లు అరవింద్ వీళ్ళు ఎంతో వచ్చి కలిశారు కదా ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈయన్ని కాదు, వాళ్ళ చుట్టపల్లి ఆల్కాళ్ళు ఇద్దరే ఉంది. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక సినీ ఇండస్ట్రీని పిలుపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు. ఎక్స్క్యూజెసే కదా. ఇవాళ కడుపులో నొప్పి, మోషన్స్ అవుతున్నాయి, ఇలాంటి ఎక్స్క్యూజ్ 2 సార్లు తీసుకున్నారా లేదా? తీసుకున్నారా లేదా? కాదు, జరిగింది. మరి జరిగినప్పుడు ఎవరితో సమావేశం? ముఖ్యమంత్రి గారితో. ఈ దండాలు పెట్టుకునే పెట్టకథలకి ప్రజలను ప్రభావితం చేశారు సరే, కానీ ఒరిజినల్గా చంద్రబాబు గారికి మీ వల్ల జరిగిన అవమానం, ఇక్కడ మీ స్థాయి లేదు ఇండస్ట్రీ అన్నది అలా తెలిసింది అందరికీ. ఎలివేషన్స్ కాదు కదా, వాస్తవాలు మాట్లాడదాం. ఎలివేషన్స్ అంటే మీకు ఎవరో చేస్తారు సినిమా ఓజీలేడిది, ఎలివేషన్స్ ఉంటాయి, క్యారీ ఆన్. బట్ వాస్తవాలు చాలా కటువుగా ఉంటాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.